కేసీఆర్ 11 రోజుల ఆమరణ దీక్షతోనే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పింక్ బెలూన్లను గాలిలోకి వదిలేశారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాపనకు దారితీసిన ఉద్యమాలలో అత్యంత కీలకమైనది కేసీఆర్ చేపట్టిన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష అని చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాము అని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఉద్యమ చరిత్రలో అత్యంత కీలక మలుపు అని అన్నారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, మామిళ్ల రాజేందర్, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ శివరాజ్ పాటేల్, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అదే రకంగా ఉద్యమకారులకి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు 9 డిసెంబర్ నాడు ఏదైతే తెలంగాణ ప్రకటించారో, మరి 11 రోజుల ఆమరణ దీక్ష, ఆ దీక్ష ఫలితమే ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఏం చేయాలనే ఆలోచన మరి కేసీఆర్ తప్ప ఇంకెవరికి ఆ ఆలోచన ఉండదు. మరి ఈ తెలంగాణలో అందరూ సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రం మొత్తం పేద, బడుగు, బలహీన వర్గాలన్నీ కూడా సుభిక్షంగా మరి క్షేమంగా ఉండాలంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే ట్యాగ్ తీసుకున్నారో అది పూర్తి చేసిన సందర్భంగా మరి అందరూ కూడా దీంట్లో భాగస్వాములై పనిచేసిన విధంగా మరి
ఇక్కడ పాల్గొన్న మిత్రులకు మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ఏర్పాటును అనౌన్స్మెంట్ చేసినటువంటి రోజు గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశానుసారము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ప్రెస్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా నేటి దినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆ రోజు కేసీఆర్ గారు 2001లో ఉద్యమాన్ని మొదలుపెట్టి అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు కూడా నిర్విరామ కృషి చేసి చావు అంచుల దాకా పోయి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనేటటువంటి విధానాన్ని యావత్ తెలంగాణ కూడా ఆవక్కయ్యే విధంగా తెలంగాణ ఉన్నటువంటి సబ్బండ వర్ణాలందరూ కూడా తెలంగాణ కోసము తెలంగాణ సాధించే వరకు కూడా కేసీఆర్ వెన్నంటుండి తెలంగాణ సాధించుకుంటాము. ఆంధ్ర పెత్తందారుల యొక్క బానిస బతుకుల నుండి విముక్తి కావడానికి నీళ్లు, నిధులు, నియామకాల యొక్క పేరుతో మొత్తం రాష్ట్రమంతా తిరిగి ఆ రోజు అన్నమున్నా లేకున్నా కలో గంజో దాగి మరి ఏ రకమైనటువంటి ఉద్యమం చేసి ఉండో మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి మేమే తెలంగాణనిచ్చాం, మా ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చిందనేటటువంటి మాట మాట్లాడుతూ ప్రతిరోజు వేదికల మీద కేసీఆర్ గారి ఆనవాళ్లు దుడిచేస్తామనేటటువంటి నినాదం ఏదైతే చేస్తున్నాడో ముఖ్యమంత్రి గారు, దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క ఉద్యమకారులే గాని టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమం చేసి తిరిగి మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేకూర్చేంత వరకు కూడా అందరూ కూడా మొక్కవోని ధైర్యంతో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలా ఉద్యమించి రాబోయే రోజుల్లో తిరిగి మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులం కావాలనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనులను, అన్ని వర్గాలను ఉద్యమంలో మమేకం చేసి కేసీఆర్ గారు మరి నిరాహార దీక్ష కూర్చుంటే కేంద్ర ప్రభుత్వం గత 60 సంవత్సరాలు తెలంగాణ మీద కల్లిబొల్లి మాటలు చెప్తే కేసీఆర్ గారి దాడికి భయపడి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించిన రోజు సందర్భంగా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ఈ రాష్ట్రంలో మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తా ఉన్నారో, మరి సోనియమ్మ పేరు సోనియమ్మ తెలంగాణ బలిదేవత అని చెప్పి అన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ సోనియాకు పాలాభిషేకం చేసే చరిత్ర వచ్చిందంటే ఓన్లీ పదవుల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది తప్ప తెలంగాణ పునర్నిర్మాణం జరిగినటువంటి 15 సంవత్సరాల చరిత్రను ఇలా కాంగ్రెస్ పార్టీ మరి కనుమరుగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రోజు రోజుకు ప్రజలలో కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర గాని కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతున్న విషయం మనందరం చూస్తా ఉన్నాం. తప్పకుండా రాబో రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరొకసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతున్నటువంటి కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తారని తెలియజేస్తూ ఈ రోజు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలంగాణ ప్రకటించిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశానుసారం పెద్దలు గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు విజయ్ దివస్ కార్యక్రమాన్ని సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఆనాడు సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్ర టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షను పూనుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లయినా తెలంగాణ రాష్ట్రం కోసం ఒప్పియాలని చెప్పి ఒక అకుంఠిత దీక్షతో మరి ఆ రోజు ఆమరణ దీక్షను చేపట్టి మరి ఆ రోజు సావు అంచుల వరకు పోయి వచ్చి మరి ఆ నిరాహార దీక్షను సఫలీకృతం చేసి మరి ఆ రోజు విజయ దివస్ పేరు మీద మరి విజయాన్ని సాధించిన సందర్భంగా మరి ఇలా డిసెంబర్ 9 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బీఆర్ఎస్ శ్రేణులు మరి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాయి. మరి నిజానికి ఆ రోజు సబ్బండ వర్గాలు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమంలో అందరం భాగస్వామ్యమైనాం. కానీ నేడు ఈ ప్రభుత్వం, ఆనాడు యూపీఏ ప్రభుత్వమే మా ప్రభుత్వమే ఆ రోజు తెలంగాణ ఇచ్చిందని చెప్పుకున్న ప్రభుత్వం మరి ఇలా తెలంగాణ ప్రజలను నిలువెత్తున మోసం చేస్తూ మరి అన్ని వర్గాలను కష్టానికి లోను చేస్తా ఉన్నాయి. మరి ఈ రోజు మా శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఈ రోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకే ఈ రోజు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి
మన బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మరి అకుంఠిత దీక్షతో పనిచేస్తా ఉన్నారు. ఇదే దీక్షతో పనిచేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి అందరము ఒకే మాట మీద ఒకే బాట పైన నిలబడదామని చెప్పి అదే రేపు జరగబోయే మరి ఎన్నికల్లో కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.